భద్రాద్రి రామ శ్రీ సీతారామ అయోధ్య రామ బలారామ నారాయణ హరినారాయణ నారాయణ రామ రావినవేమే తిరుపతిలో జరిగినట్టు హరినామ సంకీర్తనలు యాదాద్రిలో కూడా జరగాలి అని చెప్పి ఇందిరా పార్క్లో ఒక భక్తి సమ్మేళనం జరుగుతుంది. అసలు ఏంటి ఈ భక్తి సమ్మేళనం మనం కనుక్కుందాం. కళాక్షేత్రం నుండి పీఠాధిపతి మనతో ఉన్నారు. నమస్తే గోవింద. ఈరోజు ఏంటి ఈ సమ్మేళనానికి కారణం ఏంటి? ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. ఈరోజు ఇందిరా పార్క్లో 5వ భక్త కళా సమ్మేళనం సంకీర్తన సాంప్రదాయమే సనాతన ధర్మానికి ఊపిరిని ఎందుకు నిర్వహించాల్సింది వస్తుందంటే, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో తిరుపతిలో 365 రోజులు ఆగమ శాసనం ప్రకారం ఏ విధంగా అయితే హరినామ సంకీర్తన జరుగుతుందో, యాదగిరిగుట్టలో కూడా ఆ విధంగా హరినామ సంకీర్తన జరగాలని తెలంగాణలో ఉన్నటువంటి భజన సాంప్రదాయం హరినామ సంకీర్తన కళాకారులు ఇక్కడ నిరసన చేస్తూ హరినామ సంకీర్తన చేయడం జరుగుతుంది. ఎందుకంటే గత 3 సంవత్సరాల నుంచి ఈ వందలాది భజన బృందాలు వెళ్ళి, అయ్యా యాదగిరిగుట్టలో మాకు భజన చేసుకోండి, అవకాశం ఇవ్వండి అంటే గ్రామాల్లో ఉండే భజన వాళ్లకు యాదగిరిగుట్టలో భజన చేసుకోవడానికి అవకాశం ఇవ్వలేదు. గత 3 సంవత్సరాల నుంచి యాదగిరిగుట్టలో కొండపైన నిరసనలు 15,000 మంది ఒకసారి చేశారు. దేవాదాయ శాఖ కమిషనర్ను, దేవాదాయ శాఖ మంత్రిని ఉచిత భజనలు కనీసం చేసుకుంటామన్నా ఏ మాత్రమే కానీ స్పందన లేదు. యాదగిరిగుట్టకు ఎన్నోసార్లు భజన బృందాలు వెళ్ళి అప్లికేషన్లు ఇవ్వడం, వాళ్ళు తిరిగి ఫోన్లు రాకపోవడం. కాబట్టి ఈరోజు భజన బృందాలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేసి, మా గుడి దగ్గర మాకు భజన చేసుకునే హక్కు లేదా అని ఇక్కడికి వచ్చి అందరూ కూడా నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఈరోజు ప్రభుత్వాలు ఏమైతున్నాయి మీరు అడిగితే ప్రభుత్వాలు ఏం స్పందించినాయి? ప్రభుత్వాలు మేము దేవాదాయ శాఖ మంత్రి ఒక లెటర్ కూడా ఇచ్చింది, అది తీసుకొని వెళ్ళాం, చూస్తాం చేస్తామంటారు కానీ స్పందించడం లేదు. అమ్మా, ఈరోజు ప్రభుత్వాలకు దైవం పట్ల దైవ చింతన పట్ల వాళ్లకు భక్తి ఉందా? అసలు ఆ భక్తి ఉంటే ఈడ హరినామ సంకీర్తన రూపాయి ఖర్చు లేకుండా చేసుకునే కార్యక్రమానికి వాళ్ళు ప్రోత్సహిస్తారా? ఈరోజు ప్రభుత్వాలకు వాళ్ళకు రాజకీయాలు, ఓట్లు, సీట్లు ముఖ్యం కానీ హిందూ ధర్మము, దైవభక్తి అనేది వాళ్లకు ఏమాత్రం కూడా ముఖ్యం కాదు. నిజంగా ఈరోజు దేవాలయాల దగ్గర ఆనాడు కాదు, రామానుజాచార్యులు, శంకరాచార్యులు అంటరాని తరానికి దూరంగా ఉద్యమం చేస్తే పేదలు, నిరుపేదలైనటువంటి గ్రామాల్లో కూలీ నాలి చేసుకుంటూ భజన చేసే బృందాలు ఆ దేవాలయంలోకి వచ్చి గ్రామాల్లో భజనలు చేస్తూ సంవత్సరంలో ఒకసారి యాదగిరిగుట్టలో మాకు భజనలు చేయండి అంటే మీరు విఐపీలకు స్పెషల్ దర్శనాలు, స్పెషల్ రూములు తలుస్తూ భజనలను అంటరానిదానిగా చూస్తూ మీరు అంటరానితనంగా వీళ్ళు దూరం పెడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం అనేది ఈ దైవ చింతన, దైవం యొక్క ఆవిష్కరణ వీళ్ళకి తెలియదమ్మా. రాజకీయాలు, చట్టాలు, రాజ్యాంగాలు తెలుసు కానీ భగవంతుడి యొక్క శక్తి మాలాంటి పీఠాధిపతులకు తెలుస్తుంది కానీ వాళ్ళకి తెలుస్తుందా? కాబట్టి ప్రభుత్వాలు అహంకారాన్ని వదిలివేసి దైవం యొక్క శక్తి గుర్తించాల్సిందిగా మేము కోరుచున్నాం. మీ కళాక్షేత్రం బృందం ఎంతమందితో ఉంది? ఎంతమంది ఉంటారు? మా అన్నమయ్య కళాక్షేత్ర పీఠంలో తెలంగాణలో, ఆంధ్రాలో వేలాది బృందాలు ఉంటాయి. మేము రిజిస్టర్డ్స్ అకౌంట్స్ ఉండవు. ఎక్కడికి పోయినా ప్రతి జిల్లాలో భజనలు చేయిస్తుంటూ దేవాలయాల దగ్గర వెళ్తూ ఉంటాం. అన్ని బృందాలు తిరుపతిలో మేమే, ఆంధ్రప్రదేశ్లో యాదాద్రిలో కూడా చాలాసార్లు లెటర్ ఇస్తే అనుమతి చేసుకోవడానికి భజనలు ఇస్తారు. మా తెలంగాణ, ఆంధ్రాలో వేలాది భజన బృందాలు ఉంటాయి. ఆర్థికంగా మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చెప్పి అనుకుంటున్నారా ప్రభుత్వాలు? అమ్మా, ఆర్థికం కాదు, గత సంవత్సరం ఉన్నటువంటి గీతారెడ్డి ఈఓ గారికి, అమ్మా మేము నాకు తెలిసిన ప్రముఖుల నుంచి మీకే ఆర్థికంగా నిధులు ఇస్తాను, మాకు ₹1 డబ్బొద్దు, 365 రోజులు హరినామ సంకీర్తన చేస్తాము, దేవాలయానికి ఆదాయం వస్తుంది, ఈరోజు దేవాలయంలో కూడా పవిత్రత పెరుగుతుంది, నిష్ఠ పెరుగుతుంది, తెలంగాణ రాష్ట్రం సర్వతోముఖి అవుతుంది, మత మార్పిడ్లు తగ్గుతాయని ఏ ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఉచితంగా హరినామ సంకీర్తన, భజన, కోలాటాలు ఉచితంగా నిస్వార్థంగా భగవంతుడి మీద భక్తితో చేస్తామంటే వీళ్ళు దైవత్వం పట్ల, భక్తి పట్ల చింతన లేదు కాబట్టి హరినామ సంకీర్తనకు అడ్డంకులు కలిగిస్తున్నారు వీళ్ళు. మీకు ఆర్థికం ఎట్లా మరి? అంటే మీరు భజనలు చేస్తూ ఉంటారు కదా, మీకు ఆర్థికంగా ఎట్లా?
వీళ్ళమ్మ నిరంతరం వృత్తిగా దీన్ని భావించుకునేవాళ్ళు కాదు. వీళ్ళు వ్యవసాయం చేస్తుంటారు. ప్రధానమైనటువంటి వృత్తి వ్యవసాయదారులు, వ్యవసాయ రైతులు, వ్యవసాయ కూలీలు మాత్రమే. వీళ్ళు వ్యవసాయ రైతులు, వ్యవసాయ కూలీలు చేసుకుంటూ ప్రతి వారంలో ఒకసారి శివుడు గారి ఏ ఆగమం ప్రకారం వారంలో 2 గంటలు భజనలు చేస్తూ ఉంటారు. వీళ్ళు వృత్తి కళాకారులు కాదు. వీళ్ళు పని చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఆ విధంగా వాళ్ళ ఆదాయం వాళ్ళు చేసుకుంటారు. కానీ వీళ్ళ ప్రగాఢమైన కోరిక ఏంటంటే యాదగిరిగుట్ట తిరుపతిలో ఎట్లయితే భజన చేస్తున్నామో యాదగిరిగుట్టలో భజన చేయాలనేది వీళ్ళు ఆర్థికం కాదు. వస్తే ప్రతి ఒక్కరు కూడా ఇంకో 100-2 వందలే దేవుడికి ఆదాయం ఇచ్చి వెళ్ళే వాళ్ళు. దేవుడి దగ్గర దోచుకునే వాళ్ళు కాదమ్మా వీళ్ళు. దేవుడి పేరు చెప్పి దోచుకొని రాజకీయాలు చేసే వాళ్ళు దేశంలో ఉంటారు. దేవుడికి డబ్బులు ఇచ్చి నిస్వార్థమైన సేవకులు వీళ్ళందరూ కూడా. భద్రాద్రి రామ శ్రీ సీతారామ అయోధ్య రామ బలరామ నారాయణ హరి నారాయణ నారాయణ నా మొర వినవేమే